సెలబ్రేషన్ టర్న్డ్ ఇంటూ అ ట్రాజడీ. ఆర్సీబీ ఐపీఎల్ మొదటిసారి కప్పు కొట్టిన ఆనందం బెంగళూరు సిటీకి కానీ కర్ణాటకకు కానీ ఎక్కువ కాలం మిగలలేదని చెప్పుకోవాలి. వాట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ సంథింగ్ టు బీ సెలబ్రేటెడ్ చాలా డెవస్టేటింగ్గా ఎండ్ అయింది. వై? బికాస్ 11 people were feared dead and more than 60 people were injured అంటున్నారు. We hope the death toll will not increase. First things first, and our condolences to the families of the people who passed away. ఫస్ట్ మనం ఒక్కసారి అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది అనే దాన్ని క్లుప్తంగా ఇఫ్ వీ కెన్ అనలైజ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ వాళ్ళు విక్టరీ పెరేడ్ ప్లాన్ చేశారు ఫర్ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అండ్ ద ఎంటైర్ టీమ్ మేనేజ్మెంట్. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఒక విక్టరీ పెరేడ్ ఉంటుంది అని అనౌన్స్ చేసిన వెంటనే బెంగళూరు పోలీస్ అథారిటీస్ అండ్ ద ట్రాఫిక్ పోలీస్ మేడ్ ఇట్ క్లియర్ ట్రాఫిక్ కంజెషన్ వల్ల పెరేడ్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడి దాకా అంతా బాగానే ఉండింది. ఈవెన్ దో ఆర్సీబీ ఫ్యాన్స్, కర్ణాటకలో ఉండే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా బిగ్గర్ పిక్చర్ ఆలోచించి బిగ్గర్ పిక్చర్ దృష్ట్యా దేవర్ ఓకే విత్ ఇట్. సడన్గా ఆర్సీబీ సోషల్ మీడియాలో కానీ థింగ్స్ స్టార్టెడ్ సర్క్యులేటింగ్. సర్క్యులేషన్ ఏంటంటే విక్టరీ పెరేడ్ విల్ టేక్ ప్లేస్ బట్ 3:30 PM కాదు 5 PM నుంచి విక్టరీ పెరేడ్ బ్రీఫ్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. అండ్ దేర్ వాజ్ నో క్లారిటీ, అంటే చిన్నస్వామి స్టేడియంలో ప్లేయర్స్ని ఫెలిసిటేట్ చేస్తున్నారు బై ద సీఎం సిద్ధరామయ్య అండ్ ద డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. వీళ్ళిద్దరూ ఫెలిసిటేట్ చేస్తారు అని అనౌన్స్మెంట్ వచ్చింది. వాళ్ళు స్టేడియంకి ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద మేజర్ ట్విస్ట్ వాస్ అసలు చిన్నస్వామి స్టేడియంలో ఎంట్రీ ఎవరికి ఉంది? టికెట్స్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారా ఆర్ విల్ దేర్ బీ అ ఫ్రీ ఎంట్రీ ఫర్ ఎవ్రీబడి? ఈ విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కొంతమంది ఏమో సోషల్ మీడియాలో మాకు పాసెస్ ఉన్నాయి, మేము వెళ్తాము అని అనౌన్స్ చేశారు. ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని అకౌంట్స్లో మాత్రం పాసెస్ అక్కర్లేదు, దేర్ వాజ్ ఫ్రీ ఎంట్రీ అని. దెర్ ఆర్ టోటల్ ఆఫ్ 11-12 గేట్స్ అరౌండ్ చిన్నస్వామి స్టేడియం. మల్టిపుల్ గేట్స్ బయట పోలీస్ వర్ దేర్. కానీ చాలా తక్కువ టైం, అంటే ట్యూస్డే నైట్ జరిగిన ఫైనల్కి వెన్స్డే ఫెలిసిటేషన్ అన్నారు. దెర్ వాజ్ అంటే నాట్ ఈవెన్ అ డే, ప్రాబబ్లీ 15-16 అవర్స్లో పోలీస్ ఈ ఫెలిసిటేషన్ ఆర్ విక్టరీ పెరేడ్ నేమ్ ఏదైనా కావచ్చు, ద ట్రాజడీ వాజ్ ద సేమ్. సో పోలీస్ బందోబస్తు పెట్టడానికి దేర్ వాజంట్ జస్ట్ ఎనఫ్ టైమ్ ఫర్ దెమ్ టు ప్రిపేర్. ఇలాంటి సమయంలో టికెట్స్ విషయంలో మాత్రం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆర్ ద చిన్నస్వామి మేనేజ్మెంట్ కానీ తప్పు చేసిందనే చెప్పుకోవాలి. వై? బికాస్ ఇఫ్ దే హ్యాడ్ మేడ్ ఇట్ క్లియర్ టికెట్స్ పాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ, మిగతా వాళ్ళు రావద్దండి అని నిక్కచ్చిగా చెప్పి ఉంటే మాత్రం ఇంత భారీ స్టాంపేడ్ అయ్యి ఉండేది కాదు. దేర్ వర్ ఎస్టిమేషన్ వచ్చేసి దేర్ ఆర్ 1.5 to 2 lakh people వర్ దేర్ అట్ ద స్టేడియం అంటున్నారు. దిస్ వాజ్ హ్యూజ్. అంటే బెంగళూరు లాంటి ఒక బిజీ రద్దీ ప్లేస్లో అండ్ చిన్నస్వామి చుట్టూతో చూసుకున్నట్లయితే దెర్ ఆర్ హెవీ రోడ్స్, ఎంజీ రోడ్, కబ్బన్ రోడ్, ఇవన్నీ జనాలతో ఎప్పుడూ కిక్కిరిసిపోయే రోడ్స్. మరి ఇలాంటి పరిస్థితి ఉన్న సమయంలో ఇనీషియల్గా పోలీసులు చెప్పినప్పుడు ట్రాఫిక్ హ్యాండిల్ చేయలేమని. వై డిడెంట్ ద ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆర్ చిన్నస్వామి మేనేజ్మెంట్ ఫర్ దట్ మ్యాటర్ లిజన్ టు దెమ్? విని ఉంటే మాత్రం ఇంత పెద్ద విపత్తు ఖచ్చితంగా తప్పి ఉండేది. ఇలాంటి ఒక ఘోరం జరగడానికి అండ్ వాట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ రైట్ నౌ, ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ, అనుష్క శర్మ ఆర్ రజత్ పాటిదార్, ఎనీ ప్లేయర్ సోషల్ మీడియాలో కండోలెన్సులు మాత్రమే చెప్పగలరు. ఫ్యామిలీ దగ్గరకు వచ్చి వాళ్ళని పరామర్శించి ఆర్ ఎవరైతే చనిపోయారో ఆ మనిషి లేని లోటుని దే కాంట్ ఫుల్ఫిల్. ఇంత సెల్ఫిష్గా ఆ ప్లేయర్స్ కానీ ఆర్ కోచ్ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ ఉన్నప్పుడు వై ఫ్యాన్స్ షుడ్ గెట్ ఓవర్ ఎగ్జైటెడ్? ఈ క్వశ్చన్ పదే తలెత్తుతూనే ఉంటుంది. అండ్ పీపుల్ వర్ కంపేరింగ్ లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ వాంఖేడలో జరిగిన పెరేడ్ని దీనికి కంపేర్ చేస్తున్నారు. అక్కడ డిజాస్టర్ జరగలేదు, ఇక్కడ జరిగింది. ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ ఇండియాలో వీఆర్ ఆల్వేస్ 1 step అవే ఫ్రమ్ అ డిజాస్టర్, ఎస్పెషల్లీ ఇలా లార్జ్ క్రౌడ్స్ ఉన్నప్పుడు. ఎక్కడ ఏది ఎలాగైనా జరగచ్చు. ఇక్కడ నిన్న చిన్నస్వామిలో చూసుకున్నట్లయితే గేట్లు తెరుస్తారని కొంతసేపు, గేట్లు తెరవం అని మరి కొంతసేపు, ఇలా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టి ఆ కన్ఫ్యూజన్ నుంచి కేయాస్ వచ్చింది. అదే మీరు కంపేర్ చేసుకుంటే వాంఖేడేలో దెర్ వాజ్ నో సచ్ థింగ్, ఇట్ వాజ్ అ ప్రొసెషన్. ఇప్పుడు గణేష్ చతుర్థిలో పీపుల్ విల్ గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్, అలా దెర్ వాజ్ అ ప్రొసెషన్
అండ్ వాంఖేడే వాళ్ళకి దెర్ వాజ్ ఎనఫ్ టైం. వాంఖేడే అనండి, ముంబై పోలీస్ అనండి, దెర్ వర్ 3-4 days. అంటే మనం ఫైనల్ గెలిచి వెస్టిండీస్ నుంచి ఇండియాకి రావడానికి దెర్ వర్ 3 days ఆఫ్ టైం. మధ్యలో దెర్ వాజ్ అ ఫ్లడ్ ఇన్ వెస్టిండీస్, దానివల్ల ఫ్లైట్లు ఆగిపోయాయి. ఆల్ దట్ హ్యాపెండ్ అండ్ దెర్ వాజ్ ఎనఫ్ టైమ్ ఫర్ దెమ్ టు ప్రిపేర్. అక్కడ కూడా డిజాస్టర్ జరిగి ఉండే ఛాన్సెస్ వర్ దేర్. వీ వర్ లక్కీ దట్ నథింగ్ హ్యాపెండ్. ఇక్కడ నిన్న టైం లేకపోవడం వల్ల దిస్ డిజాస్టర్ హ్యాడ్ హ్యాపెండ్. నౌ పీపుల్ విల్ టెల్ వీ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అని. ఆల్ దట్ ఈస్ ఫైన్. కానీ ఫ్యాన్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సెలబ్రేట్ అట్ ద సేఫెస్ట్ ప్లేస్ పాసిబుల్, మీ ఇంట్లో ఆర్ విత్ అ గ్రూప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. కానీ లార్జ్ క్రౌడ్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ రిస్కీ టు గో. అండ్ మీరు వెళ్ళి చెట్లెక్కి పుట్టలెక్కి స్టేడియంలోకి వెళ్ళి డ్యాన్సులు వేసినంత మాత్రాన విరాట్ కోహ్లీ మీ దగ్గరకు వచ్చి బెస్ట్ డాన్సర్ అవార్డు అయితే ఇవ్వబోయేది లేదు. ఇది గుర్తుంచుకొని ప్లీజ్ టేక్ సేఫ్టీ మెజర్స్ అండ్ లెట్స్ సెలబ్రేట్ సేఫ్లీ.